తుంది నేస్తమా వాడిపోతుంది మిత్రమా ఇలలో నీవు నేను స్థిరము కాదుగా ధరలో మనకేది స్థిరము కాదుగా ఇలలో నీవు నేను స్థిరము కాదుగా ధరలో మనకేది స్థిరము కాదుగా ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా ఏది నీతో రాదని నీకు తెలుసా ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా ఏది నీతో రాదని నీకు తెలుసా వాడిపోయి రాలక ముందే ఎత్తి పారవేయక ముందే వాడిపోయి రాలక ముందే ఎత్తి పారవేయక ముందే పాపాలు విడువు నేస్తమా ప్రభుని చేరు మిత్రమా పూలాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది పూలాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది బలమున్నదని నీవు బ్రతికిన గాని డబ్బుతో కాలాన్ని గడిపిన గాని బలమున్నదని నీవు బ్రతికిన గాని డబ్బుతో కాలాన్ని గడిపిన గాని ధనము నిన్ను రక్షించదు తెలుసా దానం నిన్ను రక్షింపదు తెలుసా ధనము నిన్ను రక్షించదు తెలుసా దానము నిన్ను రక్షింపదు తెలుసా మరణము కాకముందే అది నిన్ను చేరకముందే మరణము కాకముందే అది నిన్ను చేరకముందే పాపాలు విడువు నేస్తమా ప్రభుని చేరు మిత్రమా పూలాంటిది జీవితం లాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది పూలాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది ఏ దినమందైనా ఏ క్షణమందైనా ఏ దినమందైనా ఏ క్షణమందైనా రాలిపోతుంది నేస్తమా వాడిపోతుంది నేస్తమా రాలిపోతుంది నేస్తమా వాడిపోతుంది నేస్తమా పాపాలు విడువు నేస్తమా ప్రభుని చేరు మిత్రమా పాపాలు విడువు నేస్తమా ప్రభుని చేరు మిత్రమా దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈ జీవితము పువ్వు లాంటిదని గడ్డి లాంటిదని అంతలో కనపడి అంతలో మాయమైపోయే నీటి బుడగ లాంటిదని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, ఈ జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, ఎలా ముగుస్తుందో తెలియదు, మరణం మనల్ని ఎలా కలుసుకుంటుందో తెలియదు. చిన్న పెద్ద తేడలేనటువంటి వయసులో కూడా మరణం మనల్ని కలుసుకునేటటువంటి పరిస్థితుల మధ్య మనం జీవిస్తున్నాం. ప్రియులారా, అందుకే మరణం కాకముందే ఈ లోకంలో మనం మరణించక ముందే ప్రభు అయిన యేసుక్రీస్తును మనం కలుసుకోవాలని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఇదిగో మరణం తర్వాత మరలా జీవితం ఉందని, ఆ జీవితము నిత్య జీవమని, అది శాశ్వత కాలమైనదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, అందుకే శాశ్వత కాలమైనటువంటి ఆ నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి, శాశ్వత కాలమైనటువంటి ఆ నిత్య జీవాన్ని పరలోకాన్ని మనకు సంపాదించి పెట్టడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించారని చెప్పి దేవుడి వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, గమనించండి, ఇదిగో ఆయన ఈ భూమి మీదకి జన్మించి మనుషులందరూ కూడా దేవునికి దూరం అయిపోయి నిత్య జీవానికి దూరం అయిపోతున్న ప్రజలను, పరలోకానికి దూరం అయిపోతున్నటువంటి ప్రజలను, దేవునికి దూరం అయిపోయి పాపానికి దగ్గరైపోయి నరకానికి చేరువవుతున్నటువంటి ప్రజలను రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. ప్రియులారా, గమనించండి, ఆయన దేవుడు
లోకాన్ని ప్రేమించినటువంటి దేవుడు, మనిషిని ప్రేమించినటువంటి దేవుడు, మనిషిని ప్రాణంగా ప్రేమించి తన ప్రాణాన్ని ధారపోసినటువంటి దేవుడు. ప్రియులారా గమనించండి, ఇదిగో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు, నీ గురించి పట్టించుకునే దేవుడు ఉన్నాడు, నేను పరలోకానికి నిత్య జీవానికి తీసుకుని వెళ్లే దేవుడు ఉన్నాడు, ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇదిగో ప్రియులారా, మనిషి చేసినటువంటి పాపం నిమిత్తమై పరలోకానికి వెళ్లకుండా నరకానికి చేరువవుతున్నప్పుడు, తను కలుగు చేసుకున్నటువంటి మనుషులందరూ కూడా దూరం అయిపోతున్నప్పుడు దేవుడు తానే మనిషిగా దిగివచ్చి మనందరి పక్షముగా ఆయన శిలువలో మరణించాడని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీ పాపముల నుంచి నిన్ను విడిపించడానికే, నీ పాపల నుంచి నిన్ను రక్షించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో గాయపరచబడ్డాడు, రక్తం కాల్చబడ్డాడు, ఆయన శిలువలో మరణించాడు, మూడవ దినమున తిరిగి లేచాడని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, ఇదిగో నీ పాపముల నిమిత్తం ఆయన మరణించాడని విశ్వసించినట్లయితే, ఇదిగో నా పాపముల నిమిత్తమే ఆయన మరణించాడు, నన్ను క్షమించడానికి నా స్థానంలో ఆయన మరణించాడని చెప్పి నువ్వు విశ్వసించినట్లయితే, దేవుని వాక్యాన్ని విశ్వసించినట్లయితే ప్రియులారా, నీ తన బిడ్డలుగా చేసుకోవడానికి, తన కుమారునిగా తన కుమార్తెగా చేసుకోవడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా గమనించండి, ఆయన నీకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు, మంచి జీవితాన్ని ఇచ్చేవాడు, మంచి మనిషిగా మార్చేటటువంటి వాడు, నీ చెడు వ్యసనాల నుంచి నిన్ను విడిపించేటటువంటి వాడు, నీ అబద్ధపు జీవితం నుంచి, నీ మోసకరమైన జీవితం నుంచి, నీ పాపపు జీవితం నుంచి, చెడు వ్యసనాల నుంచి, అలవాట్ల నుంచి నిన్ను విడిపించి మంచి మనిషిగా మార్చేటటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రియులారా. ఎందుకంటే ఆయన మనిషిని ప్రేమించిన దేవుడు, మనిషిని తనకు కావాలనుకుంటున్నటువంటి దేవుడు, ఆయన హృదయాలను మార్చేటటువంటి దేవుడు, కఠినమైపోయిన మోసంతో జీవిస్తున్న మోసకరమైన హృదయాలను మంచి హృదయంగా మార్చేటటువంటి దేవుడు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, ఈ రోజు మనిషి అంతా కూడా, మనుషులందరూ కూడా తోటి వారిని ద్వేషిస్తూ ఉన్నారు, తోటి వారితో శత్రుత్వం పెట్టుకుంటున్నారు, తోటి వారిని మోసం చేయాలని ఆలోచనతో జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుడి వాక్యం తెలియజేస్తుంది, దేవుడు అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పి దేవుడి వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, కానీ దేవుడు చెప్పినట్టుగా మనుషులు జీవించడం లేదు, పొరుగు వారిని మోసం చేయాలనే ఆలోచనతో ఉన్నారు, పొరుగు వారితో శత్రుత్వం కలిగి ఉన్నారు, పొరుగు వారికి దగా చేయాలనేటటువంటి స్వార్థపూరితమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కానీ అలాంటి వారిని అన్నిటి నుంచి విడిపించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే స్వార్థపూరితమైన జీవితం మనిషికి శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేస్తుంది. ఎందుకంటే మనిషిలో నీతి లేదు. ప్రియులారా, నీతికరమైనటువంటి జీవితము ధైర్యాన్ని ఇస్తుంది, నీతి కలిగినటువంటి జీవితము నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎవరైతే నీతిగా జీవిస్తారో వాళ్ళు శాంతి సమాధానంతో ధైర్యంతో జీవిస్తారని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, అందుకే దేవుడు నేను నీతిమంతుడిగా మార్చడానికి, నీవు ఈ లోకంలో భయపడుతూ జీవించకుండా ధైర్యంగా జీవించడానికి, సమాధానం కలిగి జీవించడానికి, నిత్య జీవాన్ని సంపాదించుకునే విధంగా జీవించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన వాక్యం పంపించాడు. ప్రియులారా, ఇగో ఇది ఈ వాక్యము ఉచితంగా మీకు ఇస్తున్నారు, తీసుకోండి. ఇది జీవం కలిగిన వాక్యము, నమ్మదగిన వాక్యము, శక్తి కలిగిన వాక్యము, మనుషులను మార్చే వాక్యము, కఠినమైన హృదయాలను, పాపిష్టి మనుషులుగా ఉన్నటువంటి జీవితాలను మంచి మనుషులుగా మార్చేటటువంటి వాక్యము ఇది దేవుని వాక్యం. ప్రియులారా, ఆ వాక్యాన్ని విని మేము, ఆ వాక్యాన్ని తెలుసుకుని మేము దేవుడి వాక్యాన్ని విని మంచి మనుషులుగా దేవుడు ఆశించినట్టుగా జీవించాలని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు. ఇదిగో మేము మాత్రమే రక్షించబడ్డం కాదు కానీ, మేము మాత్రమే దేవుడి యొక్క బిడ్డలుగా ఉండాలని కాదు కానీ, అందరికీ సువార్త ప్రకటించాలని చెప్పి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు, దేవుడు ఇచ్చినటువంటి మంచి మాటను బట్టి ఇదిగో మీ అందరికీ సువార్త ప్రకటిస్తున్నాం. ప్రియులను గమనించండి, ఆయన నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడని, ఆయన మనుషులను పట్టించుకునే దేవుడని, మనిషిని ప్రాణంగా ప్రేమించే దేవుడని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. పిల్లల మనుషులందరూ కూడా పాపం చేసి దేవునికి దూరం అయిపోతున్నప్పుడు, ఇదిగో మనుషులందరూ కూడా పాపం చేసి దేవునికి దూరం అయిపోతున్నప్పుడు మనుషులను మరల